నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవలు పట్ల విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యత మనపై ఉందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రికి మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవలు, మెరుగైన చికిత్సా విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిస్థితుల్లో మార్పులు రావడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైన వృత్తి అని, వైద్య సేవలు అందించేవారు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే లోటుబాట్లను అధిగమించేందుకు మార్పు తీసుకురావడంలో వైద్యులు సిబ్బందితో కలిసి పనిచేయాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థపై, ఇక్కడ వైద్య సేవలు అందించే క్రమంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలు మంత్రి దృష్టికి రావడం జరిగిందన్నారు. వాటిని తిరిగి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బయటి వ్యక్తుల ద్వారా రోగులు దోపిడీకి గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మీ, సూర్యప్రభ, ఇతర వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Sadaram certification, NTR pension bharosa, and then central lab, blood bank, and some of the NHM programs are still available with us. And we have PPP outlets, ivanni kuda mem private facility ni utilize cheyable diseases mainly, and in pediatrics regarding construction activities. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో ఎంసీహెచ్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ కానివ్వండి, అన్నీ ఇక్కడ ఏదైతే జీడీజీహెచ్ మొత్తం ఇక్కడ ఉంది సార్. సార్ ఇది యాక్చువల్గా మన కన్స్ట్రక్షన్ ఫ్యూచర్ there is some nexus between insiders and outsiders, sir. Definitely there is some nexus. Because I'm saying in light way, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చేసి అన్నీ కొడతారని చూపిస్తున్నారు. బట్ ఇట్స్ రియల్లీ అస్టానిషింగ్. సరే ఇవన్నీ ఉన్నాయి, సరే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి, కానీ రియల్లీ అస్టానిషింగ్ టు సీ that there are 180 vacancies out of 304. More particularly 88 out of 95 specialists. That means there is a gap of 92%, deficiency of 92%, which is really alarming. అని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము పనిచేస్తున్నాం. 350 బెడెడ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ 350 ఉంటే డబుల్ ది నెంబర్ ఆఫ్ శాంక్షన్ 350 ఉంటే డబుల్ ది నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ బెడ్స్ ఉండాలి. ఓపీ లోడ్ ఎంత ఉంది? ఈ నేపథ్యంలో కూడా మీరు అందరూ పనిచేస్తున్నారు. మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. వైద్యో నారాయణ హరి అనేవారు. డాక్టర్ దేవులతో సమానంగా, అంటే వైకోటి దేవుల్లాగా చూసేవాళ్ళు. అయితే కాలక్రమేణా నేను మా చిన్నప్పుడు అంతా డాక్టర్ అంటే తెలియదు, పరిచయం లేదు, పోతుంటే ఎవరో డాక్టర్ కనిపిస్తే నమస్కారం పెట్టేవాళ్ళం, నిలిపేది. అటువంటి వైద్య వృత్తిని ఎంచుకున్న మీరందరూ కూడా అదే అంకితభావం, తెలుసు మీకు ఇక్కడ ఏం చేయాలనేది, అదే అంకితభావంతో, అదే సేవాభావం. అయితే పరిమితులు లోబడి కూడా మీరు పనిచేస్తున్నారు. ఇటువంటి అనేక ప్రకటనలు అన్ని సమయంగా జరుగుతున్నాయని నేను చెప్పట్లా, మిమ్మల్ని అన్ని తప్పు పట్టట్లా. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకు తెలిసి జరుగుతున్నప్పుడు మాత్రం వాటిని సుబ్రహ్మణ్యం వాజ్ వెరీ ఆనెస్ట్ దట్ షీ డిడ్ హర్ బెస్ట్ టు కంట్రోల్ కరప్షన్, బట్ షీ కుడ్ నాట్ డూ ఇట్ 100%. అవకాశం లేకుండా ఏంటంటే అలవాటు పడిపోయినారు కొన్ని సంవత్సరాలుగా. వాటిలో మార్పు తీసుకురావాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలు చాలా కంప్లైంట్ నేను వస్తుంటే తెలిసిపోయింది కదా మంత్రి వస్తున్నాని, ఇవాళ ఒక పేపర్లో ఇంత పెద్దగా రాశారు, అమత్య ఈ సమస్యలు ఇవి అని చెప్పి. ఆ ముందు ఆ సమస్యలు చూసి వస్తే మళ్ళీ మీరు ఇచ్చిన సమస్యలు ఉన్నాయి. సమస్యలు తీర్చాలని తెలుసుకోవడం కోసమే వచ్చాం. ఏ ఇబ్బందులు ఉన్నాయి, కొరతలు ఏమున్నాయి తెలుసుకోవడం కోసమే వచ్చాం. తెలిస్తే తెలుసు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది రేడియాలజిస్ట్ లేరని చెప్పేసి, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది న్యూరాలజిస్ట్ ఉన్న, రేడియాలజిస్ట్ లేరు, రేడియాలజిస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ లేదు అనే విషయం. న్యూరాలజిస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ లేదు. నాకు తెలిసి డాక్టర్ కెన్నడి గారు
సూపర్ స్పెషాలిటీలో కూడా ఇదే పరిస్థితి, కాలేజీలో కూడా అదే పరిస్థితులు గ్యాప్స్ ఉన్నాయి. ఈ ఎలా క్లాస్ మొదలు పెట్టారో ఎన్ఎంసీ ఎలా పర్మిషన్ ఇచ్చిందో నాకు నిజంగా అర్థం కావట్లే. ఏమీ లేకుండా అంత డెఫిషియన్సీస్ ఉంటే, అంత గ్యాప్స్ ఉంటే, ఇవాళ కూడా కొత్తగా మాట్లాడుతున్నా ఈ కాలేజీలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 60 to 80% కంప్లీట్ అయితే 30 to 40% డెఫిషియన్సీస్ ఉన్నాయి. మోర్ పర్టికులర్లీ ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ప్రతి చోట 35 నుంచి 50% ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉంటే ఇంకా మనం ఏ పిల్లలకి ఏం చదువు చెప్తాము? సరే, ఆ నిర్ణయాలు గతంలో తీసుకున్నారు, వాటిలో మేము పూరించుకునేది, విమర్శలు కూడా చేయదలుచుకునేది. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వస్తా ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలా, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచాలా, ప్రభుత్వ ఆసుపత్రులు వెళ్ళడానికి ప్రజలు సుముఖంగా ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా. ఇది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నారు, మీ పరిధిలో మీరు చేస్తున్నారు, పరిమితులకు లోపలి పనిచేస్తున్నారు. మీకు మీ మీ చేస్తున్న పనుముఖంగా ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా. ఇది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నారు, మీ పరిధిలో మీరు చేస్తున్నారు, పరిమితులకు లోపలి పనిచేస్తున్నారు. మీకు మీ మీ చేస్తున్న పనులు ఇంత స్టాఫ్ లేకుండా, అసలు వీల్ చైర్ లేకుండా హాస్పిటల్, స్ట్రెచర్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి, నర్సింగ్ స్టాఫ్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఏ విశ్వాసం కలిగించడం, అవన్నీ ఏవైతే డెఫినెన్సీస్ ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తాం. దానికోసమే రావడం జరిగింది. అయితే పరిమితులకు ఇవాళ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం దగ్గర కూడా అద్భుత రూపం అయితే లేదు, అల్లావుద్దీన్ అద్భుత రూపం అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరి చేసి ఇవన్నీ చేయాలంటే మొన్న నాకు ఆశ్చర్యం వేసింది. 2018లో అనపర్తి ఆసుపత్రిని అప్పట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 50 బెడెడ్ హాస్పిటల్ ని 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ చేస్తే 2018లో నబార్డుతో ఫైనాన్షియల్ టైప్ చేసి దానికి ఒక 35 కోట్లు డబ్బులు కూడా ఇస్తే తర్వాత పని జరగలేదు. నవ్వుతూ పలకరించడానికి ఖర్చేం కాదు, ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించి మన సమస్యలు ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆర్ అబౌవ్ 50. మీకు కూడా మనసులు కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించడం, వాడు వచ్చిన తర్వాత ఓపీ సేవలు వెంటనే అందించే ప్రయత్నం చేయడం, ఓపీ సేవలు అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి శాంపిల్ కలెక్షన్ తీసుకోవాలంటే వెంటనే చేయడం, మళ్ళీ మధ్యాహ్నం అదే డాక్టర్ వాళ్ళను చూసి వాళ్ళ సమస్య చెప్పడం, లేదా ఐపీ చేర్చాలంటే చేర్చడం, ఇవన్నీ ఇటువంటి విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదనే నా ఉద్దేశం. ఎందుకంటే పొద్దున్న చూసి ఓపీ ఒక కల్పించేసి వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల. నేను ఇక్కడ ఒకరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ మళ్ళీ వస్తే వీలైనప్పుడు వస్తున్నారు. ఒక జీజీహెచ్లో అట్లే జరిగింది. కామినేని గారు ఫోన్ చేశారు నాకు, సార్ ఫోన్ చేసి ఫలానా చిరంజీవి గారు మాట్లాడతారట అని. చిరంజీవి గారు ఫోన్ చేశారు, చేస్తే మాకు బాగా కావాల్సిన వాళ్ళండి ఫలానా జీజీ. ఒక పేషెంట్ను ఎంతమంది అటువంటి విఐపీలో లేదా ఎమ్మెల్యే గారు గతంలో మంత్రిగా ఉంటున్న కామినేని గారు ఫోన్ చేస్తే, మంత్రి మాట్లాడితే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిలో మనం మార్పు, ఎందుకంటే ఇవన్నీ మన వ్యవహార శైలికి సంబంధించిన విషయాలు. ఆ సమయానికి రావాలా, చూడాలి, ముందు వస్తూనే ఓపీకి వెళ్ళాలా, చూడాలి. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి కాదన్ను. పర్టికులర్గా టీచింగ్ హాస్పిటల్స్లో బాగా ప్రొఫెసర్స్కి ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఉన్న అక్కడే న్యూరాలజీ, నెఫ్రాలజీ, విషయ కేజీహెచ్లో ఒకరే ఉన్నారు. ఆ ఒక్క డాక్టరే ఓపీ చూడాలా, ఆయనే క్లాసెస్ తీసుకోవాలి, ఆయనే సర్జరీ చేయాలి. హాస్పిటల్ దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే అది చాలా ప్లాన్డ్గా కాంప్రహెన్సివ్గా బిల్డ్ చేసి ఉంటారు. మన దానికి మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కాబట్టి పేషెంట్లకు ఇబ్బంది ఉంటుంది. దాని కారణంగానే అక్కడే మనం ఇవి కూడా ఓపీ పక్కనే కూడా ఈ శాంపుల్ తీసుకోవడానికి కూడా పెట్టమని చెప్పాం అనే డాక్టర్ని. ఇట్లాంటివి తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్, కంప్లైంట్లు ఎవరు చేయట్లేదు అన్నారు. కంప్లైంట్ బాక్స్ పెట్టామని, కంప్లైంట్ బాక్స్ ఉందని పెట్టేది కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది పేషెంట్లు ఇబ్బంది ఏముందనేది? అందుకని ఎవరైనా ఎన్ఎస్ఎస్ లేదా ఇంకో ఆర్గనైజేషన్స్, ఇస్కానో, కలెక్టర్ గారితో మాట్లాడండి, లేదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకురండి. తీసుకొచ్చి రెడ్ క్రాస్ వాళ్ళను, వాలంటీర్స్ ఉంటారు, ఇస్కాన్ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చేసి పేషెంట్ ఎప్పుడో పీరియాడికల్గా వన్స్ ఇన్ 15 days ఆర్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్ ఆర్ వన్స్ ఇన్ మంత్ తీసుకొచ్చి వాళ్ళని పేషెంట్లను చూడమనండి, తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం, నేను ఎందుకు వచ్చాను, ఇంతమంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సీనియర్ మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎందుకు వచ్చారు? ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి.
విషయాలు తెలుసుకుంటే కదా వాటిని సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వస్తాయి అంత కంప్లైంట్లు ఇస్తారు అనే భావనలోకి వెళ్లకుండా వెళ్ళనండి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మిగతా విషయాలన్నీ చాలా వరకు మనం అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలం. ఇవాళ వచ్చిన సందర్భంగా అందరినీ కలిసే అవకాశం కలిగింది. మిగతా చాలా విషయాలు చాలా పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ సమస్యల లిస్టు నేను నిజంగా ఏదో తమాషగా డిప్రెషన్లో నేను మొదట్లో డిప్రెషన్లో పోయా. ఏంటి ఆరోగ్య శాఖ అంటే ఏందో దిగులు పడతారు, మేమంతా ఉన్నాం, అందరం కలిసి చేద్దాం అనే నమ్మకం కలిగిస్తున్నాం. ఆ నమ్మకం కలిగించడం కోసమే నేను ఇక్కడ ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు తీసుకుంటాం. ధన్యవాదాలు.